బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జైలా బేలా. కోర్టు తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డిని కాజీపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రెండు వర్గాల వాదనలు పూర్తయిపోయాయి. మరి కాసేపట్లోనే తీర్పు వెలువరించబోతోంది కోర్టు. అయితే నోటీస్ ఇవ్వకుండా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అంటూ కౌశిక్ రెడ్డి తరపు లాయర్లు వాదించారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వరంగల్లో హై టెన్షన్ ని క్రియేట్ చేసింది. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి వరంగల్ సుబేదారి పిఎస్ కి తరలించారు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించే క్రమంలో వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర హై డ్రామా నడిచింది. కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పిఎస్ ని ముట్టడించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకొక వైపు సుబేదారి పిఎస్ కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. కౌశిక్ పై కక్ష గట్టి ఏడాదిన్నరగా తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది అన్న కేటీఆర్ ప్రశ్నించే గొంతుకల్ని అణచివేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ పై కక్ష గట్టి తప్పుడు కేసులతో వేధిస్తున్నారు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆరోపించారు. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తు చూపెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు కూడా పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మ్యాపే కానీ అబద్ధాలాడి కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇది బేలబుల్ సెక్షనే. అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. పెద్దీష్, ప్రస్తుతం వరంగల్లో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఇంకొక వైపు కాజీపేట్ కోర్టు నుంచి తీర్పు ఎన్ని గంటలకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, ఎగ్జాక్ట్లీ మరికొద్దిసేపట్లో కాజీపేటలోని తాడెమం ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ దానికి సంబంధించిన ఒక నిర్ణయం వెల్లడి కాబోతుంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న తెల్లవారుజామున 1:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుండి తెల్లవారుజామున 4:20 హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత హైడ్రామా కొనసాగింది. అక్కడ వారంతా కూడా ఒక సెక్షన్, అంటే ఏదైతే కొత్తగా అప్లికబుల్ కానటువంటి ఒక సెక్షన్ 308 సబ్ క్లాస్ 5 కొత్తగా సెక్షన్ అప్లికబుల్ కానటువంటి సెక్షన్ కూడా అందులో యాడ్ చేసి ఉద్దేశపూర్వకంగానే కౌశిక్ రెడ్డిని జైలుకు పంపించడం కోసం కుట్రలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శ చేశారు. ఆ సెక్షన్కి సంబంధించి ఉదయం నుండి ఒక హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా కలిశారు. కలిసిన అనంతరం వారంతా ఆ సెక్షన్ తొలగించాలి, స్టేషన్ ఉద్దేశపూర్వకంగా జైలుకు పంపించడం కోసం ఈ విధంగా కుట్రపూరితంగా వివరిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. వారంతా కూడా ఉదయం నుంచి ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే వారంతా సుబేదారి పోలీస్ స్టేషన్కి వచ్చి మొదట కౌశిక్ రెడ్డిని కలిశారు. కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. అసలు ఏం జరిగిందనే వాస్తవాలు తెలుసుకున్నారు. మనోజ్ రెడ్డి ఎవరు, మనోజ్ రెడ్డికి కౌశిక్ రెడ్డికి మధ్య వివాదం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనర్ కలిసి అప్లికబుల్ కానటువంటి ఆ సెక్షన్తో తొలగించి వెంటనే బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని చెప్పి కూడా వారంతా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తదుపరి ఎంజీఎంలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం అక్కడి నుంచి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాదోపవాదనలు అయితే పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే మ్యాజిస్ట్రేట్ నిర్ణయం వెల్లడి చేయనున్నారు. సో దాదాపుగా రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖమ్మం రూట్లో పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. ఖమ్మంకు తీసుకువెళ్తారు, ఖమ్మం జైలుకు తీసుకువెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఆ రూట్లో కూడా రూట్ క్లియర్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ రూట్లో, ఎందుకంటే
ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పరిధిలో ఉన్నటువంటి సబ్ జైల్స్లో ఒక శాసనసభ్యుడికి కావాల్సినటువంటి భద్రత సబ్ జైల్స్లో ఉండదు కాబట్టి ఖమ్మం జైలుకు జిల్లా జైలుకు తరలిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రూట్లో కూడా ఆ రూట్ క్లియర్ చేస్తూ పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశమే ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ బెదీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తడాఖా చూపిస్తోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగొచ్చాక ట్యాపింగ్ గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. నిందితులను ప్రశ్నించడంతో పాటు బాధితుల వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేస్తోంది. ఇప్పుడు మరో రౌండ్ విచారణకు సిద్ధమైంది. ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు. మొన్న విచారణకు హాజరై కీలక డాక్యుమెంట్లు సమర్పించడంతో వాటి ఆధారంగా అధికారులు ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను ప్రణీత్ రావు ముందుంచారు. అయితే ప్రభాకర్ రావు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వచ్చానన్నారు ప్రణీత్ రావు. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టీం కార్యక్రమాలను ప్రభాకర్ రావు పూర్తిగా తనకు అప్పగించినట్టు ప్రణీత్ రావు చెప్పారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళుతూ హార్డ్ డిస్క్లు మొత్తాన్ని ధ్వంసం చేయమని ఆదేశించారని ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ అధికారులు ఫోన్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలుస్తామన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఆరా తీశారు అధికారులు. ఆయనను సాక్షిగా విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో కేసీఆర్ ను సైతం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? అంటే ప్రభుత్వం మనం కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం, కాంగ్రెస్కును బీఆర్ఎస్కు లోపాయికార ఒప్పందం. ఈ కేసుకు సంబంధించి మా కొలీగ్ ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంత స్పీడ్ గా దర్యాప్తు చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో ఎలాంటి కీలక విషయాలు నమోదు చేశారు? ప్రభాకర్ రావు చెప్పిన పనిని మాత్రమే నేను చేశానని ప్రణీత్ రావు చెప్తున్నారు. మరి ప్రణీత్ రావు పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? బండి సంజయ్ని సాక్షిగా ఎప్పుడు విచారించబోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు రాకముందు వరకు కూడా జరిపేటువంటి ఇన్వెస్టిగేషన్ ఒక తీరు అయితే, ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చి సిట్ అధికారుల ముందు అటెండ్ అయిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా జరుగుతున్నటువంటి విచారణ మరొక ఫేజ్గా చెప్పొచ్చు. సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత చాలామంది సాక్షులను సిట్ అధికారులు విచారించారు. సుమారు ఇప్పటికే 40 మందికి పైగా సాక్షులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిపించి సిట్ అధికారులు వాళ్ళ వాంగ్మూలాలను తీసుకుంటున్నారు. ఇందులో చాలామంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఫోన్లను కూడా గతంలోనే ట్యాప్ చేసినట్టు కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లలో కూడా సిట్ అధికారులు గతంలోనే ప్రస్తావించినటువంటి పరిస్థితి. తాజాగా సిట్ అధికారులు సాక్షులకు ఇస్తున్నటువంటి నోటీసులలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కి కూడా ఒక మెసేజ్ పంపించారు. త్వరలోనే తమ ఎదుట విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయనను కూడా కోరారు. త్వరలోనే ఆ డేట్ని కూడా సిట్ అధికారులు డిసైడ్ చేయబోతున్నారు. సో ఫర్దర్గా ఆయన ఈరోజు కరీంనగర్లో మాట్లాడుతూ కొన్ని కీలక స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా కూడా ఆయన మాట్లాడారు. సో ఆయనతో పాటు రిమైనింగ్ అటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతల స్టేట్మెంట్స్ని ఇంకా సిట్ అధికారులు రికార్డ్ చేయాల్సి ఉంది. గతంలోనే బీజేపీకి సంబంధించి రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీరందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని ఇంకా సిట్ రికార్డ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళందరి ఫోన్లో ట్యాప్ అయినట్లు గతంలోనే సిట్ అధికారులు, గతంలో అరెస్ట్ అయినటువంటి అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపతిని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ని ఆధారంగా బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. సో వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఆ సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ అందరినీ కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఈరోజు అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఈరోజు మరోసారి సిట్ అధికారుల ఎదుట అటెండ్ అయ్యాడు. సో అతడు
సిట్ ఆఫీస్కి వచ్చినటువంటి తరుణంలో కొన్ని కీలక ఫైల్స్ని క్యారీ చేస్తూ వస్తున్నటువంటి విజువల్ కూడా మనకు కనిపించింది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. సో ప్రణీత్ రావు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ గతంలో వీళ్ళు ట్యాప్ చేసినటువంటి ఫోన్ నంబర్సేనా లేదా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటువంటిది కూడా తేలాల్సింది. సో ప్రణీత్ రావుని ఈరోజు దాదాపు 5 hours పాటు కూడా సిట్ అధికారులు విచారించారు. కాసేపు క్రితమే ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ నుండి వెళ్ళిపోయారు. సో ప్రభాకర్ రావుని మళ్ళీ మండే రోజు కూడా సిట్ అధికారులు మళ్ళీ విచారణకు పిలిచారు. సో మండే రోజు ప్రణీత్ రావుతో ప్రభాకర్ రావు కన్ఫ్రంటేషన్ ఉంటుందా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత. అన్ని మంచి శకునాలే. వైజాగ్ అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్నారు సీఎం చంద్రబాబు. ఏం తక్కువ మన నగరానికి? అన్ని వనరులు దండిగా ఉన్నాయి, అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. వస్తారు, అందరూ వస్తారు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తారు. మరో ముంబైలా వైజాగ్ మారడం పక్కా అని పదే పదే చెప్తున్నారు. ఇవాల్టి యోగా డే ముగిసిన తర్వాత కూడా విశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విశాఖ రీజియన్ పై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖ ఎకనామిక్ రీజియన్ ని తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే 7 ఏళ్లలో మరో ముంబైలా విశాఖ తయారు కావాలన్నారు. విశాఖ రీజియన్ నుంచి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలన్నారు చంద్రబాబు. విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబై కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. ఈ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు చంద్రబాబు. అలాగే 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన 7 గ్రోత్ ఇంజన్ల పైన ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. త్వరలోనే యాక్షన్ ప్లాన్ ని ప్రజల ముందుంచుతామని తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, మొత్తంగా వైజాగ్ డెవలప్మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుంది? డీటెయిల్స్ కేవలం ఒక పదప్రయోగం కోసం మాత్రమే వైజాగ్ని ముంబై చేస్తాం అని మాత్రం ముఖ్యమంత్రి అన్నట్టుగా అనిపించడం లేదు. ఒక బ్లూ ప్రింట్ని సిద్ధం చేసుకునే వైజాగ్ని పెద్ద ఎత్తున ద ఎమర్జింగ్ సిటీ ఆఫ్ ద సౌత్ అన్నట్టుగా, ద ఎమర్జింగ్ ముంబై ఆఫ్ ద సౌత్ అన్నట్టుగా ఇక్కడ దక్షిణ ముంబైగా విశాఖని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు వైజాగ్ అంటే కేవలం ఒక పోర్టు సిటీగా లేకపోతే ఒక ప్లాంట్ స్టీల్ సిటీగా చెప్పుకుంటుంటాం, ఉక్కు నగరంగా సాధారణంగా అట్లాంటి పరిభాషలో పిలుచుకుంటుంటాం. కానీ విశాఖకున్న పొటెన్షియాలిటీని చూస్తే పెద్ద ఎత్తున ముంబైకి ఏమాత్రం తీసుకోని పొటెన్షియాలిటీ ఇక్కడ కనిపిస్తోంది. పోర్టు, ముంబై పోర్టు కంటే కూడా విశాఖ పోర్టు ఎక్కువ స్ట్రాటజికల్గా ఇక్కడ దీనికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మిగతా అన్ని టూరిజం చూసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఐటీ ఇటీవల కాలంలో టీసీఎస్ ఇక్కడ రావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించింది. అదే సమయంలో కాగ్నిజెంట్ నిన్న కాగ్నిజెంట్ ఒక 1500 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి 8000 మందికి ఉపాధిని కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. మరికొన్ని కంపెనీలు రాబోతున్నాయి. సో మొత్తానికి ఒక ఐటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫిన్టెక్, ఏదైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముంబై ప్రధానంగా అలా ఎదగడానికి కారణం హై నెట్వర్త్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉండడం, అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించే ఫైనాన్స్ ఇట్లాంటివి కార్యకలాపాలు అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. సో అట్లాంటి కార్యకలాపాలు ఇక్కడ ఎక్కువగా జరగాలంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటికే పారిశ్రామిక కారిడార్, ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 4 జిల్లాలను కలుపుకునే ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ఎస్సీజెడ్స్ ఉన్నాయి. అదే సమయంలో ఫార్మా హబ్ ఇక్కడ ఉంది. మిగతా పూర్తి స్థాయిలో విశాఖ ముంబైతో పోటీపడి ఎదగడానికి అవసరమైన అంత పొటెన్షియాలిటీ ఇక్కడ ఉంది. కాబట్టి వాటన్నిటినీ ప్రాపర్గా
బ్లూ ప్రింట్ చేసి వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి ఖచ్చితంగా సౌత్లో ముంబై అంత పేరు తెచ్చుకునే విధంగా అంత ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడ జరిగే విధంగా తీసుకురాబోతున్నాం అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే లులు లాంటి కంపెనీలు కావచ్చు, లేకపోతే అదాని డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఇక్కడికి పెట్టుబడులు పెట్టబోయేదానికే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి లోకేష్ చాలా సందర్భాల్లో ప్రామిస్ చేశారు, విశాఖలో ఈ 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని. అదే సమయంలో ఆ ఉపాధి అంతా ఐటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫిన్టెక్కి సంబంధించి కావచ్చు, ఇట్లా సాంకేతిక రంగంలో ఇట్లాంటి ఉపాధిని కల్పిస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. కట్టుబడి ఉండడమే కాకుండా ప్రతి నిత్యం దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాగ్నిజెంట్ అనే సంస్థ అమెరికన్ ఐటీ కంపెనీ, అది చాలా వరల్డ్ ఫేమస్ కంపెనీ. అట్లాంటిది ఇక్కడికి విశాఖకి వస్తున్నట్టుగా నిన్నటి ప్రకటించే వరకు ఎస్ఐపిబి నిన్న ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దాన్ని ప్రకటించే వరకు కూడా ఇక్కడ సమాచారం ఎవరికి సమాచారం లేదు. అంటే చాలా గోప్యంగా ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అన్ని ఎఫర్ట్స్ని ప్రభుత్వం పెట్టింది. సో ఈ నేపథ్యంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వస్తే ఇంకా పెద్ద ఎత్తున మిగతా ఏదైతే ఐటీ దిగ్గజ సంస్థలు ఉన్నాయో అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎకనామిక్ కారిడార్ కావచ్చు, లేకపోతే మిగతా టూరిజానికి సంబంధించి కావచ్చు, పోర్ట్ సిటీ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ కొత్తగా మరొక స్టీల్ ప్లాంట్ దాదాపుగా పెద్ద ఎత్తున 20 మిలియన్ టన్నులతో ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఒక టాయ్ పార్క్ని ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ టాయ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి 1000 ఎకరాల్లో ఒక ప్లానింగ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేవలం ఒక పదప్రయోగంగా కాకుండా విశాఖని ముంబై చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ బ్లూ ప్రింట్ని సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి త్వరలో ఒక విజన్ డాక్యుమెంట్ని సిద్ధం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పడం మీద మాత్రం పెద్ద ఎత్తున హోప్స్ అయితే కలుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. స్టూడియో ఇక 4th సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఎయిర్ ఇండియా సిబ్బందిపై డీజీసీఏ వేటు వేసింది. వారం రోజులుగా ఆలస్యంగా నడుస్తున్న ఈ విమానాలు, అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టింది డీజీసీఏ. 3 విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా అధికారుల తీరుపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక లోపాలు, ఆలస్యంగా విమానాలు నడపడంపై మండిపడింది. 3 సీనియర్ ఎయిర్ ఇండియా అధికారులను విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎయిర్ ఇండియా అధికారులు పట్టించుకోవడం లేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ 3 అధికారులు, సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించకుండానే విమానాల షెడ్యూల్ చేశారని, అంతేకాకుండా వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించడం లేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, డీజీసీఏ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అదర్వైజ్ లైసెన్స్ రద్దు చేస్తామనేది. మరి ఎయిర్ ఇండియా నుంచి ఏదైనా సమాధానం వచ్చిందా? ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, అలాగే విమాన ప్రయాణాలు ఆలస్యం కావడం, ఇతర తప్పిదాలు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో డీజీసీఏ దీనిపైన ఎయిర్ ఇండియాని క్వశ్చన్ చేసినప్పుడు ముఖ్యంగా వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే 3 అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎయిర్ ఇండియాపైకి ఆదేశించడం జరిగింది. చురా సింగ్ ఇటు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషనల్, అలాగే ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చురా సింగ్, అలాగే పింకీ మిట్టల్, అలాగే ఇటు పాయల్ అరోరా, ఈ 3 అధికారులపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని 10 రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియపరచాలి అని చెప్పి డీజీసీఏకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియాని ఆదేశించడం జరిగింది. అలాగే వరుసగా ముఖ్యంగా ఇటు ఈ విమాన ప్రమాదం జరగక ముందు, జరిగిన తర్వాత కూడా ఫ్లైట్ ఆపరేషన్స్లో ఆలస్యంగా బెంగళూరు టు లండన్ వెళ్లాల్సిన విమానం 10 గంటలు ఆలస్యంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఫ్లైట్ షెడ్యూలింగ్స్లో కానీ, అలాగే ఇటు టెక్నికల్ డీటెయిల్స్లో కానీ, అలాగే సాంకేతిక పరమైన అంశాలు, అంతేకాకుండా అనుమతుల విషయంలో కూడా ఏదైతే నిబంధనలకు ఉల్లంఘంగా ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిందో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళకి ఆపరేషనల్ డ్యూటీస్ నుంచి దూరంగా ఉంచాలి, ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని చెప్పి కూడా డీజీసీఏ ఎయిర్ ఇండియాని ఆదేశించడం జరిగింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా ప్రయాణికుల భద్రత
మాకు ప్రాధాన్యత అన్న విషయాన్ని ఇటు ఎయిర్ ఇండియా కూడా డీజీసీఏకి తెలియపరచడం జరిగింది. సో ఈ ముగ్గురు అధికారులని కూడా ఆపరేషన్ డ్యూటీస్కి దూరంగా ఉంచడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా ఈ విధంగా వ్యవహరించారు అన్న దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు కూడా ఎయిర్ ఇండియా తీసుకోబోతుంది. అలాగే భవిష్యత్తులో ఈ విధమైన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కనుక ఎయిర్ ఇండియా పైన జరిమానాలు విధించడం, అలాగే లైసెన్సులు రద్దు చేయడం సహా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సైతం ఇటు డీజీసీఏ హెచ్చరించడం జరిగింది. సో ఇది కేవలం ఎయిర్ ఇండియాకే కాదు, రానున్న రోజుల్లో విమాన ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక విమానయాన సంస్థలకు సంబంధించి కూడా ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో విమాన ప్రయాణ సేఫ్టీ, ఎయిర్ సేఫ్టీకి సంబంధించి ప్రయారిటీని విమానయాన మంత్రిత్వ శాఖ పెంచుతోంది. అందులో భాగంగానే డీజీసీఏ చర్యల్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోపకృష్ణ. టీటీడీ కల్తీ నెయ్యి కేసు ఎంతగా ప్రకంపనలు రేపిందో మనందరికీ తెలుసు. ఇదే కేసు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలకి కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్టుగా గుర్తించారు. తిరుమలతో పాటు మరొక 5 ఆలయాలకి కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లుగా తెలిసింది. సిట్ విచారణలో భోలేబాబా డైరీ అక్రమాలు బట్టబయలయ్యాయి. భోలేబాబా డైరీ మేనేజర్ చౌహాన్ కోసం ప్రస్తుతం సిట్ గాలిస్తోంది. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకి కల్తీ నెయ్యిని పంపినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లుగా ఎలా గుర్తించారు? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? తిరుమలకు సరఫరా చేసింది భోలేబాబా డైరీ కాబట్టి ఈ డైరీనే రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు కూడా నెయ్యి సరఫరా చేసింది. ఇక్కడ కల్తీ నెయ్యిగా నిర్ధారించారు కాబట్టి అక్కడికి సరఫరా అయిన నెయ్యి కూడా కల్తీ అయ్యి ఉంటుందని చెప్పేసి భావించారు. ఇందులో భాగంగానే విచారణలో కొన్ని నిజాలు కూడా ఇప్పటికే తెలిసాయి. ప్రధానంగా ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో సిట్ గత 8 నెలలుగా విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జూలై 15 లోపు తుది ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 18 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 4 డైరీలు ఉన్నాయి. ఈ 4 డైరీలతో పాటుగా 14 మంది వ్యక్తులపైన కూడా ఛార్జ్షీట్ దాఖలైంది. అయితే A13గా ఉన్నటువంటి ఎవరైతే చౌహాన్ కోసమే ప్రస్తుతం అయితే సిట్ అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రధానంగా కల్తీ నెయ్యి చేరడానికి రసాయనాలు సరఫరా చేసి కల్తీ అయ్యేందుకు సహకరించాడు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భోలేబాబా డైరెక్ట్ సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు కోర్టులో ఉన్నారు. మరోవైపు నెల్లూరు కోర్టు ఆయనకి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చింది కాబట్టి ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే A13గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు అయితే వేగవంతంగానే కొనసాగిస్తున్నారు, దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కోర్టును ఆశ్రయించాడు. అప్పన్న విచారణకు తనను పిలిచాల్సింది సిట్ అధికారి, ఉన్నతాధికారులు తప్ప ఇందులో పోలీస్ అధికారి తన విచారణ పిలవడం అనేది సరైంది కాదు అంటూనే ఆయన కోర్టుకు ఆచరించాడు. కాబట్టి విచారణ ఛార్జ్షీట్ దాఖలు చేయడం కాస్త ఆలస్యం అవుతుంది. ఎట్టకేలకు వచ్చే నెల 15వ తేదీలోపు తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడం ద్వారా ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ పాత్ర ఎంతవరకు ఉంది, ఇప్పటివరకు అప్పట్లో పనిచేసిన పాలక మండలి సభ్యుల పాత్ర ఎంత, ఇప్పటికే 2 ఉద్యోగులు ఎవరైతే పర్చేజ్ కమిటీలో ఉన్నారో, ఎక్కడైతే గోడౌన్లో ఉన్నారో వీళ్ళు పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు నెయ్యిని టెండర్లను స్వీకరించడంలో కీలక పాత్ర పోషించిన ఇతర అధికారులు కూడా నెయ్యి కల్తీకి సహకరించారు అని స్పష్టంగా స్టేట్మెంట్ కూడా సిట్ ఇప్పటికే రికార్డు చేసింది. కాబట్టి మరింత మందిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరోవైపు సిట్ మాత్రము దూకుడుగానే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 5 at 5.